క్షత్రియులంతా ఐకమత్యంతో ముందుకు సాగుతూ సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పిలుపునిచ్చారు. ఆదివారం కాకినాడ గాంధీనగర్లో నిర్వహించిన క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బుచ్చిబాబు మాట్లాడుతూ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా క్షత్రియ పరిషత్ కాకినాడ అధ్యక్షుడు అడ్డూరి బుజ్జి మాట్లాడుతూ డోనర్ల సహకారంతో 350 మంది విద్యార్థులకు 15 లక్షల రూపాయలు విలువైన స్కాలర్షిప్లు అందించినట్లు తెలిపారు. పలు సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల కమిటీ చైర్మన్ వెటుకూరి సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ ఎన్ వర్మ, దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, పలువురు ప్రముఖులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. మేము సుమారు ఒక 15 లక్షల దాకా పిల్లలు ఓన్లీ మా కమ్యూనిటీ పిల్లలకి చేయడం జరుగుతుంది. మేము 350 మంది దాకా స్టూడెంట్స్ మేము స్కాలర్షిప్లు ఇస్తున్నాం. అదేవిధంగా మా రామారాన్ని ఆశ్రమం ఉంది, వన ప్రస్తావన అని, దాంట్లో సుమారు 83 మంది ఉంటారండి. అక్కడ కార్యక్రమాలన్నీ మామూలుగా ఇక్కడి నుంచి జరుగుతాయి. ఇక్కడ ఈ స్కాలర్షిప్లు ఇంచుమించు మనం 350 మందికి కూడా మా డోనర్స్ అందరి సహకారంతోనే ఇది కంప్లీట్ అంతా కూడా దీని నుంచి కాకుండా డోనర్స్ యొక్క డబ్బులతోనే మేము స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది, 15 లక్షలు. దాంతోపాటు రామేశ్వర్ అని ఒక ఎస్సీ పేటలో వాళ్ళు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ పేటకి అల్లూరి సీతారామరాజు కాలనీ అని పెట్టారని చెప్పి వాళ్ళని మీరు ఎంతమంది పిల్లలు చదువుకుని ఉన్నారు వాళ్ళని కూడా పెట్టుకోమంటే వాళ్ళు ఒక 4గురిని పెట్టారు. 4గురు కూడా మేము వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. మా దగ్గర ఆశ్రమంలో చేసే వాళ్ళకి, ఇక్కడ పనిచేసే వాళ్ళకి, బయట పిల్లలకు కూడా మేము మా దగ్గర చేసిన వాళ్ళందరికీ కూడా మేము స్కాలర్షిప్లు ఇస్తున్నాం. మా మీటింగు ఇవన్నీ కూడా మొత్తం చాలామంది అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు పెద్దలు అందరూ వచ్చారు. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మా క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం అని ఒక ఈవెంట్ పెట్టుకుని అందరం కలిసి ఇక్కడ స్కాలర్షిప్లు ఇవ్వటం, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించామండి. అలాగే లివర్ టెస్ట్ ఒకటి ఉచితంగా చేయించామండి. అలాగే పెయిన్ రిలీఫ్ టెస్టులు కూడా చేసి మెడికల్ క్యాంప్ కూడా రన్ చేసాము. అలాగే అదర్స్కి ఉపయోగపడేటట్టు అందరికీ అన్ని విలేజ్లకి ఉపయోగపడాలని అక్కడ ఒక వాటర్ ప్లాంట్ కూడా పెట్టి మంచినీళ్ళు సరఫరా చేస్తున్నామండి. కాకినాడ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏదైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుమారు 350 మందికి క్షత్రియ పెద్దలు, క్షత్రియ వ్యాపారవేత్తలు అందరూ మరి ఆర్థిక సహాయం మన కాకినాడ క్షత్రియ పరిషత్ ద్వారా క్షత్రియ పరిషత్ ప్రెసిడెంట్ అడ్డూరి భాస్కరరాజు బుజ్జి గారు, వారి కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఈ పరిషత్కి ఆహ్వానించి ఆ పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్లు సుమారు 350 మందికి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున మరి స్కాలర్షిప్ ఇవ్వడం చాలా శుభసూచకం. అదేవిధంగా ఏదైతే క్షత్రియ సేవా సమితి కాకినాడ వారు మరి ఏదైతే మన వ్యాపారంలో అక్కడ వృద్ధాశ్రమం కూడా సుమారు 6 ఎకరాల స్థలంలో ఓల్డేజ్ హోమ్ ఏర్పాటు చేసి సుమారు 80 మంది వృద్ధులకి ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళకు కావాల్సిన భోజన వసతి కానీ, మరి అక్కడ ఉండటానికి రూమ్స్ కానీ, వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఎంతో బ్రహ్మాండంగా ఆ వృద్ధాప్య దశలో అక్కడికి వచ్చిన ఆ పెద్దలందరూ చూస్తే చాలా ఆనందదాయకం. అదే కాకుండా ఈ కాకినాడ క్షత్రియ పరిషత్ కూడా పూర్వం నుంచి ఎంతో మంది పెద్దల సహకారంతో మరి ఇక్కడ గాంధీనగర్లో మరి పూర్వం నుంచి ఎంతో ప్రసిద్ధిగాంచింది ఈ క్షత్రియ పరిషత్ బిల్డింగ్. అదేవిధంగా మన క్షత్రియ పరిషత్ నుంచి కూడా మరి చాలా మందికి వైద్య సహాయం కానీ, మరి విద్య సహాయం కానీ మరి పూర్వం నుంచి కూడా ఈ క్షత్రియులు చేస్తూ వస్తున్నారు. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాలు మరి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి మరి ముందుకు తీసుకెళ్తున్నందుకు కాకినాడ క్షత్రియ పరిషత్ యాజమాన్యం అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు.